నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఎఫ్సిఆర్ఏ చట్టానికి సంబంధించి, సవరణ చట్టానికి సంబంధించి రాహుల్ గాంధీ గారు మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగా కనబడుతోంది. సెల్ఫ్ గోల్స్ వేసుకోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు, రాహుల్ గాంధీ గారికి అంతకంటే కొత్త కాదు. కానీ తాజాగా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి విధానం చూస్తుంటే రాహుల్ గాంధీ గతాన్ని మరిచిపోయారా అని అనిపిస్తోంది. ఎందుకంటే కారణం ఏంటంటే ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది మోదీ సర్కార్ ఏదో ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్ తీసుకొచ్చినటువంటి చట్టం ఏమీ కాదు, కొత్తగా వచ్చినటువంటి చట్టం ఏమీ కాదు. మరి ఎప్పుడు వచ్చింది? రాహుల్ గాంధీ గారు నాయనమ్మ అంటే ఇందిరాగాంధీ గారు హయాంలో 1976లో తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎఫ్సిఆర్ఏని తీసుకురావడం జరిగింది, అక్కడే బీజం పడింది. మరి అప్పట్లో ఎందుకు తీసుకొచ్చినట్టు? ఏ రోజున కూడా ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని గతంలో అప్పట్లో ఇందిరాగాంధీ గారు కానీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ హయాంలో కానీ మరికొన్ని సవరణలు జరిగాయి తప్ప ఎఫ్సిఆర్ఏకి పూర్తిగా ఈ చట్టాన్ని ఎప్పుడూ రద్దు చేయలేదు రాహుల్ గాంధీ గారి తండ్రి. ఆ తర్వాత ఈవెన్ మన్మోహన్ సింగ్ గారి టైంలో కూడా 2010 సంవత్సరంలో కూడా ఎఫ్సిఆర్ఏకి దాన్ని మరికొంచెం రీషేప్ చేసినట్టుగా మరికొన్ని సవరణలు తీసుకురావడం జరిగింది. సో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ చేస్తూ వచ్చింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రోజున కూడా ఎఫ్సిఆర్ఏ అనేది ఒక చెత్త బిల్లు, అసలు అవసరమే లేదు అని చెప్పి ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వాలు మాట్లాడలే. కానీ ఈ రోజున అడ్డగోలుగా రాహుల్ గాంధీ గారు ఇది ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనే దానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడుతున్నారంటే చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి అప్పుడు మీ ప్రభుత్వ హయాంలోనే కదా ఇది తీసుకొచ్చారు, మీ ప్రభుత్వ హయాంలోనే సవరణ జరిగాయి కదా, మరి అప్పుడు లేనటువంటి అభ్యంతరాలు దాని గురించి ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడరు? ఇప్పుడున్నటువంటి ఫామ్లో దీన్ని మేము అంగీకరించము అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఏమిటి ఆయన అభ్యంతరాలు అంటే ఈవెన్ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ కానీ ఇతర విపక్ష పార్టీలు కానీ చెప్తుంది ఏంటంటే ఈ పాత ఫార్మేట్లో బిల్లును అంగీకరించేది లేదు, దానికి ఒప్పుకోము. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ వర్సెస్ ఇతర ఎన్జిఓల పైన వివక్ష, ఆర్ఎస్ఎస్ పైన ఎలాంటి వివక్ష లేదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అలాగే దాని అనుబంధ సంస్థలు ఏం చేసినా పర్వాలేదు, వాటికి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో ఈ లెక్కలన్నీ అడిగితే ఎవరు చెప్పరు. కానీ మిగతా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓలు, క్రిస్టియన్ మిషనరీల పైన మాత్రం మీరు లెక్కలు ఎలా అడుగుతారు? దీన్ని మేము ఖండిస్తున్నాం, ఇది నిష్పక్షపాతంగా లేదు, ఇది ఫెయిర్గా లేదు అంటూ మరొకసారి ఆర్ఎస్ఎస్ మీద దుమ్మెత్తి పోసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే మేము దీన్ని ఒప్పుకోము అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే ఇది డ్రాకోనియన్ బిల్ అంటున్నారు, అంటే చాలా క్రూరమైనటువంటి చట్టం ఇది. ప్రభుత్వం ఈ స్వచ్ఛంద సంస్థలను వేధించడానికి, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ బిల్లును చాలా కఠినంగా తీసుకొస్తోంది, దీన్ని పార్లమెంట్లో చాలా బలంగా అడ్డుకొని తీరుతాం అని చెప్పి ఈవెన్ కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు కూడా తన యొక్క ఇదే అపోజ్ చేశారు. అమిత్ షా గారు దీనిపైన సమాధానం చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ బిల్లు పైన స్వయంగా హోంమంత్రి అమిత్ షా సభకు వచ్చి చర్చను మొదలుపెట్టి నా అభ్యంతరాలకు సమాధానం చెప్పమని ఆయన అడుగుతూ ఉన్నారు. పర్టికులర్గా మైనారిటీలు, స్వచ్ఛంద సంస్థల ఆస్తుల జప్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కొత్త అమెండ్మెంట్స్ ఏం చెప్తున్నాయి, లైసెన్స్ కనుక రద్దు అయితే, రిజిస్ట్రేషన్ రద్దు అయితే, దాన్ని నిర్ణీత సమయంలోగా రెన్యూవల్ చేసుకోలేకపోతే దాన్ని ప్రభుత్వ ఒక అధికారి హయాంలోకి అది వచ్చేస్తుంది, మళ్ళీ దానికి కొంత సమయం ఇవ్వడం జరుగుతుంది, కావాలంటే మళ్ళీ దాంతో ఒక ఆస్తుల్ని వాళ్ళు తిరిగి పొందవచ్చు. మరి రెన్యూవల్ చేసుకోవాలి కదా, ప్రభుత్వానికంటూ ఒక విధానం ఉంటుంది, ఆ నిర్ణీత సమయంలోగా దాన్ని రెన్యూవల్ చేయాలి. రెన్యూవల్ చేయకపోతే ఏమవుతుంది, ప్రభుత్వం జప్తు చేసేసుకుంటుంది. ఈ వేల కోట్ల రూపాయల ఈ ఫండ్, ఈ నిధులు కానీ, ఈ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం అధీనంలోకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఈ పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మైనారిటీ కమ్యూనిటీ సంస్థలు దెబ్బతీస్తోంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. కానీ గతంలో ఏం జరిగిందో ఒకసారి మనం చూస్తే 1976లో అప్పుడు ఇందిరాగాంధీ గారు దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1984లో మరికొన్ని కీలకమైనటువంటి సవరణలు జరిగాయి. మరి అప్పుడు ఎందుకు తీసుకొచ్చినట్టు అంటే అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం సేమ్. ఎందుకంటే ఈ అగ్రదేశాలు ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా అమెరికా, తనకి ఆసియా ఖండంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఈ ఫండింగ్ పేరుతో అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి, అక్కడ మన వాయిస్ ఉండాలి, ఈ చారిటీ ముసుగులో మత విస్తరణ చేస్తూ ఉంటాయి, కన్వర్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఇప్పుడు ట్రంప్ ల్యాండ్ కావాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటున్నారు.
ఇక్కడ ఈ పర్టికులర్గా ఈ 7 స్టేట్స్ అంటారు, 7 సిస్టర్ స్టేట్స్ అంటారు, అక్కడ ఆ ముక్కను అలాగా భారతదేశం నుంచి వేరు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అందుకని అప్పుడప్పుడు మిజోరాం నుంచి, అక్కడి నుంచి, ఈ మణిపూర్ నుంచి నిరసన జ్వాలలు ఎందుకు రేజ్ అవుతూ ఉంటాయంటే, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలని భూతద్దంలో చూపించి ఎవరైతే కాస్త ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి ఆయుధాలు సమకూర్చడము, వాళ్ళకి ఫండింగ్ని ఇవ్వడము, వాళ్ళకి ఆయుధాల శిక్షణ ఇవ్వడము, ఇలాంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే మనకి 2-3 నెలల కిందట, కొద్ది నెలల కిందట అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక మాజీ సిఐఏ అధికారి, అనఫిషియల్ సిఐఏ అధికారి మాథ్యూ వాన్ డైక్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా అతను మన భారత ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాడు, ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. అతను పట్టుబడినటువంటి రోజునే మరొక ఉక్రెయిన్ దేశానికి చెందినటువంటి మరొక 6గురిని కూడా పట్టుకున్నారు. ఈ మధ్యనే జోర్డాన్ బ్రౌన్ అనేటువంటి మరొక అమెరికా దేశస్తుని కూడా నేపాల్ బోర్డర్లో పట్టుకున్నారు. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ రెక్కీ నిర్వహించడము, భారత్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే కాస్త అసంతృప్తులు ఉన్నాయో వాటిని మరింతగా మనం ఎలా ఎగదొయ్యాలి, ఏ విధంగా దీన్ని డివైడ్ చేయాలి, ముక్కలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒకవైపు ఏమో ఫండింగ్ పంపిస్తూ ఉంటారు. ఫండింగ్తో ఏం జరుగుతుంది, కన్వర్షన్స్ జరుగుతూ ఉంటాయి. బెదిరించో, భయపెట్టో, లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తూ మీకు ఇల్లు కట్టిస్తాం, మీకు చదువు చెప్పిస్తాం, మీకు హాస్పిటల్స్ కట్టిస్తాం, మీరు ఇందులోకి వచ్చేసేయండి. అందుకనే చాలామంది ఈ రోజున ఈశాన్య రాష్ట్రాల్లో భారతదేశంతో మాకు సంబంధం లేదు, చాలామంది కాదు కొంతమంది భారతదేశంతో మాకు సంబంధం లేదు, మాకు ప్రత్యేక దేశం కావాలని చెప్పి లాల్డు హోమా మిజోరాం ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళి అమెరికా గడ్డ మీద నుంచి మాట్లాడాడు. మేము నలిగిపోతున్నాం, కుకీలము చెన్నము కలిసి మాకు ఒక ప్రత్యేక దేశం కావాలని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే వేర్పాటువాదానికి మద్దతు ఇస్తూ ఉన్నది అమెరికా. ఈ ఆపరేషన్స్ చాలా దేశాల్లో సక్సెస్ఫుల్గా చేసింది కూడా, మన నైబరింగ్ కంట్రీస్లోనే చేసింది. బంగ్లాదేశ్లో, నేపాల్లో, శ్రీలంకలో, పాకిస్తాన్లో కూడా రెజీమ్ చేంజ్ జరిగాయి. మనం చూసాం, మన కళ్ళ ముందు ఈ 3-4 సంవత్సరాల్లోనే జరిగింది. సో అప్పుడు కూడా ఈరోజు కొత్తగా అమెరికా చేస్తున్నటువంటిది కాదు, కొన్ని దశాబ్దాల నుంచి అమెరికా చేస్తున్నది ఇదే. వాళ్ళకి నచ్చినటువంటి చోట వాళ్ళకి నచ్చినది రాబట్టుకోవడం కోసం ఎంతకైనా వాళ్ళు వెళ్తారు, అక్కడ ఫండింగ్ ఇస్తారు, వాళ్ళే యుద్ధాన్ని క్రియేట్ చేస్తారు, వాళ్ళే ఆయుధాన్ని సప్లై చేస్తారు, మళ్ళీ వాళ్ళే మధ్యవర్తిత్వం వహించి తమ పబ్బాన్ని గడుపుకుంటూ ఉంటారు. ఇది కొన్ని దశాబ్దాలుగా అమెరికా చేస్తున్నటువంటి ప్రక్రియ. అప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఆలోచించింది కూడా 1970s కూడా, అందుకనే ఈ యొక్క FCRAని తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా మార్పులకు అనుగుణంగా కొన్ని సవరణలు, అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు వచ్చిన తర్వాత కూడా 1984లో అప్పుడు అలాంటి ప్రయత్నమే జరిగింది. మరి అప్పుడేమైనా ఇది తప్పు అనుకుంటే రాజీవ్ గాంధీ గారు మరి దీన్ని వెంటనే పూర్తిగా దీన్ని చెత్తబుట్టలో, డస్ట్బిన్లో పడేయచ్చు కదా, ఎందుకు ఆ పని చేయలేదు? అప్పుడు కూడా జరగల. తర్వాత మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చినప్పుడే పర్టికులర్గా ప్రధానమైనటువంటి మార్పులు ఏం తీసుకొచ్చారంటే, రిజిస్ట్రేషన్ వ్యవస్థను మరింత కఠినతరం చేశారు. రెండవది, ఆడిట్ అకౌంటింగ్పై ప్రభుత్వ అధికారాలు పెరిగాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, ఏ విధంగా ఖర్చు అవుతున్నాయి, ప్రతి దానికి కూడా ప్రతి రూపాయికి లెక్క చూపించాలి అనేటువంటిది అప్పటి నుంచే మానిటరింగ్ మొదలైంది. ఇప్పుడు మోదీ సర్కార్ వచ్చిన తర్వాత దాన్ని మరింత కఠినతరం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు శత్రువులు ఇంకా పెరిగిపోయినారు. అప్పుడు 2.5 ఫ్రంట్ వార్ చేస్తుంది భారతదేశం, ఈ రోజున 3.5 ఫ్రంట్ వార్కి మనం సిద్ధమవుతూ ఉన్నాం. గతంలో బిపిన్ రావత్ గారు చెప్పినటువంటి మాట అది అక్షర సత్యం. ఈ రోజున చైనా, పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ కూడా ఈ రోజున మరొక కొత్త శత్రువు భారతదేశానికి తయారైంది. ఇంకా చెప్పాలంటే నేపాల్ కూడా ఈ రోజున మనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధానమంత్రి బాలేంద్ర షా కూడా యాంటీ భారత్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తి. యాంటీ భారత్ పాలసీస్ని, మన ప్రోడక్ట్ల పైన ఈ కొన్ని పన్నులు వేయడం ఇదంతా కూడా చేస్తూ ఉన్నాడు. ఇక ఈ 0.5 ఎవరంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ అర్బన్ నక్సలైట్స్, కొన్ని NGOలు, కొంతమంది యాక్టివిస్టులు, వీళ్ళతో కూడా ఈ రోజున పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున భారతదేశానికి ఉన్నది. కాబట్టి ఏదో ఊరికినే ఎవరినో మత సంస్థలని స్వాధీనం చేసుకోవడానికో, ఎవరి ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సవరణ చట్టం కాదు ఇది. అందుకనే 2010లో కూడా మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు కూడా దీన్ని మరికొన్ని సవరణల్ని యాడ్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఉంది. మరి అప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా యాక్టివ్గా. ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజున వచ్చి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామంటే, ఒకటి ఈయన గతాన్నైనా మర్చిపోయి ఉండాలి, లేదా కేవలం బీజేపీ ఏం చేసినా, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా మనం ఎడ్డేమంటే తెడ్డమనాలి, వాళ్ళు లెఫ్ట్ అంటే రైట్ అనాలి, రైట్ అంటే లెఫ్ట్ అనాలి. సో ప్రభుత్వం ఏం చేసినా కూడా మనం తిప్పికొట్టాలి తప్పితే దేనికి కూడా మనం ఏకీభవించకూడదు. కిరణ్ రిజిజు గారు వెళ్ళి రాహుల్ గాంధీతో మాట్లాడినా సరే దీనికి మీరు సహకరించాలి, అది డీలిమిటేషన్ కానీ లేకపోతే ఈ FCRA దానికి సంబంధించి కూడా సహకరించాలని కోరినప్పుడు దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా ఖండించారు.
అంటే ప్రజలు చూస్తున్నారు పార్లమెంట్లో ఏం జరుగుతుందో, ప్రతిపక్షాల వైఖరి ఎలా ఉందో గతంలో చాలా సందర్భాల్లో తిప్పికొట్టారు. మరి ఈ రోజున ఇది మరొకసారి కాంగ్రెస్ పార్టీకి సెల్ఫ్ గోల్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే ఇది కొత్తగా బీజేపీ మోదీ సర్కార్ తీసుకొచ్చినటువంటి చట్టం కాదు. 76 నుంచి నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా 76 నుంచి ఉన్నటువంటి చట్టాన్నే మరికొంచెం అమెండ్మెంట్స్ తీసుకొస్తూ భారతదేశం యొక్క జాతీయ భద్రత కోసము, మన రాజకీయ వ్యవస్థలో వేరే వాళ్ళ జోక్యం ఉండకుండా ఉండడం కోసము ఇది తీసుకొస్తున్నటువంటి చట్టం. దీంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు, కానీ పార్లమెంట్లో చర్చించగలరు. మొత్తం దీన్ని తీసేయండి అని అనడం అనేది డెఫినెట్గా ఇది రాజకీయ దురుద్దేశంగానే కనబడుతుంది. కేవలం పొలిటికల్ స్కోరింగ్ కోసం చేస్తున్నటువంటి కామెంట్స్ లాగానే కనబడుతున్నాయి. మరి మీకేమనిపిస్తోంది? తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. రాహుల్ గాంధీ గారి ఆరోపణలు, విపక్షాల ఆరోపణలు, ప్రతిపక్షాల ఆరోపణలు, FCRA మన దేశానికి ఈ అమెండ్మెంట్ బిల్లు ఎంత అవసరం, ఎన్ని ప్రమాదాల నుంచి ఇది కాపాడుతోంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.